వేటాడి టీడీపీ పతనం చూస్తాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్‌ని అవమానిస్తే తెలుగుదేశం పార్టీని ఓడించడానికి సైతం వెనకాడమని తాజాగా ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి ఒక బహిరంగ లేఖ రాశారు. అసలేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ అవసరమైనప్పుడు ఎన్టీఆర్‌ని ఉపయోగించుకొని ఇప్పుడు ఎన్టీఆర్‌ని అసలు ఏమాత్రం ఉపయోగం లేని వ్యక్తిగా చేయడం, అసలు ఆయన్ని తెలుగుదేశం పార్టీకే కాదు నందమూరి కుటుంబ సభ్యుడిగా కూడా గుర్తించకపోవడం, ఇది మాకు అవమానంగా భావిస్తున్నాం. ఎన్టీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి. లేదా ఎన్టీఆర్‌ని తమ కుటుంబ సభ్యుడిగా గుర్తించాలి. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి మార్పులొస్తాయంటూ మరి బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి అభిమానులు ఈ రేంజ్‌లో ఆలోచించడం చూసి షాక్ అయితున్నారు. ఎందుకంటే మన పని మనం చూసుకున్నామా, వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలు ఏ రోజు వాటి బాగు కోసం కష్టపడి పనిచేసింది లేదు. కాబట్టి తాజాగా వీటిపై ఏదైనా ఒక మంచి మార్పు రావాలని ఆ భగవంతుడినే కోరుకోవాలంటూ చెప్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి చాలామంది విశ్లేషకులు. అయితే ఎన్టీఆర్‌కి ఈ విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల్ని వారించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే తనే స్వయం ప్రకటితగా రావాలనుకుంటున్నారు. ఇక్కడ విషయం అంతా కూడా చాలా క్లియర్‌గా బోధపడింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తప్పు చేసినట్టుగా మరి అందరూ రుద్దుతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం చేస్తే తప్పు చేయబోయేది కాదు, పాపం చేసిన వారవుతావని తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా చేస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతుంటే, ఎన్టీఆర్ ఇప్పుడు తమంతా కూడా ఒకటే అని ప్రచారం మొదలుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.